దాదాపు 3 దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా సినీ కెరీర్ని కొనసాగిస్తున్న నటి రమ్యకృష్ణ ఇప్పటికీ శివగామి వంటి పాత్రలతో దేశవ్యాప్తంగా తన ఇమేజ్ను పెంచుకుంటుంది. కెరీర్ పరంగా ఆమె చాలా సంతృప్త దశలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె జీవితం సమస్యల్లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కృష్ణవంశీని గతంలో రమ్యకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ రమ్యకృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే రమ్యకృష్ణ చెన్నైలోనూ కృష్ణవంశీ హైదరాబాద్లోనూ ఉంటున్నారని పుకార్లు బయలుదేరాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రమ్య, నేను ప్రస్తుతం సినిమాలతో సీరియళ్లతో బిజీగా ఉన్నాను. ఓ నటిగా సాధ్యమైనంత వరకు కెరీర్ కొనసాగించాలనే కారణంతోనే నేను చెన్నైలో ఉంటున్నాను. భార్య ఆశయాలను కోరికలను అర్థం చేసుకునే భర్త లభించడం చాలా రేర్. నాకు ఆ అదృష్టం దక్కింది. నా మీద ఎంతో నమ్మకంతో నా భర్త నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అయినా మేమిప్పుడు చెట్ల చుట్టూ తిరిగి పాటలు పాడుకునే వయసులో లేము. మేమిద్దరము చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తులం. మేము విడిగానే ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్లోనే ఉంటాం. ఒకరి పని గురించి మరొకరు తెలుసుకుంటూ ఉంటాం. హైదరాబాద్ లేదా చెన్నైలో వీలైనప్పుడు కలుస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వెకేషన్లకు కూడా వెళ్తూ ఉంటాం అని వివరణ ఇచ్చింది రమ్యకృష్ణ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.